అనకాపల్లి నుంచి రాణి గారు నమస్కారం అండి. కరోనా టైంలో రాణి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, సమస్య ఏమిటండి? మేము 5 years బ్యాక్ కరోనా టైంలో అందరం కలిసి ఒక టీచర్స్ మాట మేము ఒక 10 members కలిసి ఒక జాగా కొందామంటే కొన్నాము. ల్యాండ్. హలో చెప్పండి, వింటున్నాం. వాళ్ళు మాకు అంటే ఈ మధ్యలో మీడియేటర్స్ కూడా టీచర్స్ వాళ్ళ ద్వారానే లావాదేవీలన్నీ చేశారు. డిస్ప్యూట్ ల్యాండ్ అని అవతల వ్యక్తి చెప్పినప్పటికీ వీళ్ళు కొన్నారండి. తర్వాత ఎవరికి అమౌంట్ ఇచ్చారో ఆ ఓనర్ ఇంతవరకు తీసుకొని రాలేదు. మాకు ఒక ఫ్లాట్ ఇస్తాం వైజాగ్ లో అని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. అమౌంట్ రిఫండ్ ఇమ్మన్నా లేదు. ఓనర్ ఎవరో అతను తీసుకొని రమ్మని అడిగినా కూడా ఈ మీడియేటర్ టీచర్స్ ఇద్దరు కూడా మేము మీలాగే కొన్నాము, మాకేంటి సంబంధం, మీరు ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాము, మీ పేరు మీద డిస్ప్యూట్ ల్యాండ్ ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ చేసాం కదా. రాణి గారు వినిపిస్తుందా అండి? కట్ అయినట్టుంది. అంటే రాణి గారు చెప్పేది ఏంటంటే, రాణి గారు టీచరే అండ్ వాళ్ళకి ఏదైతే ల్యాండ్ అందరు కలిసి కొనుక్కున్నారో ల్యాండ్ కొనిచ్చింది కూడా టీచరే, మీడియేటర్గా వర్క్ చేసింది కూడా ఉపాధ్యాయులే. ఇలా కొన్న తర్వాత ఆ ల్యాండ్ చూపించలేదు అలా అని చెప్పి డబ్బులు తిరిగి ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో అప్పుడు ఏం చేయొచ్చు అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు కొన్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సరే వీళ్ళు 10 members కలిసి కొన్నారు, అందులో ఒక టీచర్ కొన్నాడు అంటే ఫస్ట్ క్వశ్చన్ విల్ బి ఆ టీచర్ కూడా అంటే ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అనేది ఒకటి మీరు తెలుసుకోండి. ఎందుకంటే డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ అని తెలిసి కొనడం ఫస్ట్ మిస్టేక్ మీదే. ఎందుకంటే ఒక ల్యాండ్ ఏదో ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు అది డిస్ప్యూట్లో ఉందా లేదా అని తెలుసుకున్నాకనే, డిస్ప్యూట్ లేదు అన్నాకనే కొనాలి. సో ఆల్రెడీ దానికి పెద్ద పేచీ ఉంది అని తెలిసిన తర్వాత కూడా కొనడం ఎవరు తప్పు? మీదే కదా. సో అయిపోయింది. ఇప్పుడు మీరు కేసు పెడితే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. అక్కడ ఫస్ట్ ఇనిషియల్గా అయితే స్టార్ట్ చేయాల్సింది దీంతో, ఎందుకంటే చీటింగ్ అనేది జరిగింది, మీరు ఆల్రెడీ మనీ పే చేశారు. సో పోలీసులు ఎందుకు అంటున్నా అంటే అసలు ఇందులో తప్పెవరిది, ఎవరు దొంగలు అనేది తెలుసుకోవడానికి పోలీసుల కంప్లైంట్ పెట్టండి. దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు ఇక్కడ అసలు చేసింది ఎవరు, తప్పెవరిది. అండ్ దెన్ ఒకవేళ అసలు ఇప్పుడు మీకు మనీ రిటర్న్ కావాలనుకుంటే మాత్రం కోర్టులో కేసు వేయండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ అంటే నాకు హాఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మొత్తం ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దాన్ని బట్టి ఆన్సర్ చెప్తున్నా. ఒకవేళ మీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయ్యి ఉంటే కనుక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారం వెళ్ళి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసి మనీ. లేదు అంటే అట్లీస్ట్ రికవరీ అంటే మీ మనీ ఏదైతే ఇచ్చారో ఆ మనీ మీకు రిటర్న్ వచ్చేటట్టు, రీఫండ్ అయ్యేటట్టు అన్న మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ ఫ్రాడ్ అనేది జరిగింది, ఆ ఫ్రాడ్ ఎవరు చేసిందో అది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి, ప్రైమరీ కాబట్టి దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. మరి మీ తోటి టీచర్సే మోసం చేసిండ్రా, నిజంగా అమ్మినైనా మోసం చేసినా అనేది తెలుసుకోండి ఫస్ట్. దాన్ని బట్టి నెక్స్ట్ కేసు అనేది ప్రొసీడ్ అవ్వండి. ఓకే, మరొక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. సురేందర్ గారు రంగారెడ్డి జిల్లా నుంచి. సురేందర్ గారు నమస్కారం అండి. సురేందర్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? ఏం లేదు మేడం, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కోర్టులలో హౌస్ మోషన్, లంచ్ మోషన్ పిటిషన్స్ అన్ని ఉంటాయి కదా. ఈ పిటిషన్స్ సామాన్యులు కూడా ఇవి మూవ్ చేయొచ్చా కోర్టులో? ఈ చాలా మంది ప్రముఖులు మాత్రమే ఇవి మూవ్ చేస్తున్నట్టుగా మేము చూస్తుంటాం. ఇది లక్షల్లో ఫీజు ఉంటుందా? సపరేట్ దానికి ఏమన్నా ఆ లాయర్లకు, ఆ జడ్జీలకు ఏమన్నా డబ్బు ఏమన్నా అందజేయాలా? ముఖ్యంగా మన తమిళ భాష నుండి కన్నడ భాష గొప్పది అని కమలాసన్ గారు మొన్న వ్యాఖ్యలు చేశారు కదా. ఆ విషయం మీద కోర్టులో కర్ణాటక హైకోర్టులో మన జడ్జి గారు తీవ్రంగా స్పందించడం నేను చూసా బెంచ్ పై నుండి. అది మన బీఆర్కి న్యూస్ లోనే. అంటే అది పెద్ద ఎమర్జెన్సీ కాదు, ప్రజా ప్రయోజనం అందులో నాకైతే కనిపించలేదు. ఇలాంటి పిటిషన్లు సామాన్యులకు కూడా మూవ్ చేయొచ్చా, లేదు లాయర్ల ద్వారానే మూవ్ చేయ? అసలు ఇలాంటివి ఎన్ని పిటిషన్స్ ఉంటాయి? ఈ లక్షల్లో ఫీజు ఉంటుందా? బెంచ్ మీదకి ఎంబడే, ఎందుకంటే ఈ రోజు నా కోర్టులో లక్షల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఇవి ఎట్లా రాగలుగుతున్నాయి? పెద్ద పెద్ద వాళ్ళ విషయంలో చూస్తున్నాం మనం. రఘురామకృష్ణరాజు అని చెప్పేసి ఆంధ్రాలో ఒక పెద్ద లీడరు, ఆయన విషయంలో కూడా ఒకసారి మేము సుప్రీంకోర్టులో చూసాం. అది మొన్న హైకోర్టులో కమలాసన్ గారిది. అసలు ఈ పిటిషన్ సపరేట్ ఎన్ని రకాల పిటిషన్లు ఉంటాయి? ఇది సామాన్యులకు ఏమైనా కలిగిస్తాయా?
ఇది చెప్పండి మేడం. ఇంకొకటి, ఈ పార్టీని మాత్రం యూట్యూబ్ లో చేసి పెట్టండి, ఇది ప్రజా ప్రయోజనాన్ని కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది. దయచేసి జరా నాకు ఆన్సర్ ఇవ్వండి మేడం. బేసికల్ ఏంటంటే హైకోర్టులో ఇప్పుడు సపోజ్ ఒక కేసు వచ్చింది, కేసులో ఎమర్జెన్సీ అనేది ఉంది, చాలా అర్జెన్సీ అనేది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సింపుల్ లాంగ్వేజ్లో చెప్తా, అర్థమయ్యేటట్టు చెప్తా ఎవరికైనా. సో ఎగ్జాంపుల్ హైకోర్టు అనుకుందాం. హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది, దాంట్లో చాలా అర్జెన్సీ ఉంది. ఎందుకంటే అది బెంచ్ మీదకి రీచ్ కాకపోతే ఎవరైతే పిటిషన్ వేసిండ్రో ఆ పిటిషనర్కి చాలా నష్టం అవ్వబోతుంది, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు వెళ్ళి పిటిషనర్కి సంబంధించిన అడ్వకేట్ వెళ్ళి హైకోర్టులో పొద్దున 10:30కి వెళ్ళేసి మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసి ఇది అర్జెన్సీ అని చెప్తే కోర్టు కనుక అంటే జడ్జి గారు కనుక దానికి కన్విన్స్ అయితే నిజంగా అర్జెన్సీ అనేది కనిపిస్తే లిస్ట్ చేయమని చెప్తారు. లిస్ట్ చేసిన డేట్ రోజు అది లిస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడిన లంచ్ మోషన్ వచ్చి ఏంటంటే చాలా అర్జెన్సీ ఉన్నప్పుడు మార్నింగ్ 10:30కి వెళ్ళి లంచ్ మోషన్ మూవ్ చేస్తే అది మధ్యాహ్నం అంటే ఆఫ్టర్ లంచ్ అనేది ఆ మ్యాటర్ అనేది రీచ్ అవుతుంది. సో రీచ్ అయినప్పుడు అడ్వకేట్ వెళ్ళి ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా అప్పటికప్పుడు ఆర్డర్స్ అనేది పాస్ అవుతుంది. బికాజ్ అది అర్జెన్సీ కేసు కాబట్టి ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాల్సిన పరిస్థితి సిచ్యువేషన్స్ అనేది ఉన్నది కాబట్టి లంచ్ మోషన్ ద్వారా వీళ్ళు పిటిషనర్ వేసినప్పుడు జడ్జి గారు దాని తగ్గట్టు ఆర్డర్స్ అనేది ఇస్తారు. ఆర్ 1-2 డేస్ కావచ్చు. ఒకవేళ ఆ రోజు కనుక తేలకపోతే నెక్స్ట్ డే ఇమీడియట్ కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ అర్జెన్సీ అంటే అది కనుక ఆర్డర్స్ ఇవ్వకపోతే చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా నష్టం. పిటిషనర్ వేసేదే న్యాయం జరగాలని చెప్పి, ఆన్ టైం జరగకపోతే నష్టమే కదా. సో ఆన్ టైం జరగాలని చెప్పేసి అర్జెన్సీ అనేది చూపిస్తే అది అలా చేయొచ్చు. సో ఇది హైకోర్టులో వేసే లంచ్ మోషన్. ఒకవేళ అది సివిల్ కోర్ట్స్ అంటే లోవర్ కోర్ట్స్ అనుకుంటే దాన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటారు. అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏంటంటే ఇప్పుడు సడన్గా కేసు వేయగానే ఇప్పుడు మనం ఒక కేసు ఫైల్ చేసామనుకోండి, దానికి ఏంటి మనం ఫస్ట్ వెళ్తాము, దానికి ఒక ఎస్ఆర్ నెంబర్ ఇస్తారు. ఎస్ఆర్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫైలింగ్ అయిన తర్వాత ఒరిజినల్ కేసు నెంబర్ వచ్చినప్పుడు ఏ కోర్టుకి రీచ్ అయిందో చెప్పి ఆ కోర్టుకి వెళ్తాం. ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ టైం పడుతుంది. అట్లీస్ట్ 10 to 15 days పట్టవచ్చు. ఆ కోర్టులో ఉన్న క్యూ ఆఫ్ కేసెస్ బట్టి అంటే కేసెస్ లిస్ట్ బట్టి మీరు ఎక్కడ స్టాండ్ అవుతారో దాన్ని బట్టి ఆ క్యూ ప్రకారం 10 రోజులకా 15 రోజులకో కేసు రీచ్ అవుతుంది. బట్ కానీ 15 రోజులు ఆగేంత టైం లేదు. అర్జెన్సీ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే ఒకళ్ళు వచ్చి మీ ల్యాండ్ ఎంక్రోచ్ చేసిండ్రు, మీ టైంకి మీరు ఆ కేసు వేసిన తర్వాత 15 రోజులకు 20 రోజుల కేసు రీచ్ అవుతుంది అనే టైంలో వేరేవాడు వచ్చేసి అక్కడ వేసేసిండు, ఏమంటారు దాన్ని, పునాది వేస్తున్నాడు అంటే మీకు నష్టమే కదా. మీరు కేసు వేసి లాభమే లేదు కదా. 10-15 రోజుల వరకు అది లేస్తాయి కూడా పిల్లర్స్. సో అలాంటి టైంలో మీకు అర్జెన్సీ ఉన్నట్టు. ఆ అర్జెన్సీలో ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ వేస్తారు. అవుట్ ఆఫ్ ఆర్డర్ వేయగానే ఏంటంటే ఇమ్మీడియట్గా ఇవాళ వేసిండ్రు అంటే ఇవాళ మార్నింగ్ వేసారు అంటే ఇవాళ మధ్యాహ్నం కల్లా రీచ్ అవుతుంది అవుట్ ఆఫ్ ఆర్డర్ వేస్తే. సో అదే రోజు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. మీ అర్జెన్సీ అనేది మీరు జడ్జి గారికి అర్థమయ్యేటట్టు మీరు చెప్తారు. ఓకే, చెప్పిన బట్టి అది జెన్యున్గా లెజిట్గా అనిపించి కరెక్ట్ అనిపించినాడు అదే రోజు ఆర్డర్స్ ఇస్తే మీరు ఆర్డర్ కాపీ తీసుకొని పోయి మీరు జరగాల్సింది మీరు ఎగ్జిక్యూషన్ మీరు చేసుకోవచ్చు. సో లోవర్ కోర్ట్స్లో అయ్యేది అవుట్ ఆఫ్ ఆర్డర్ అండ్ హయ్యర్ కోర్ట్స్లో అయ్యేది లంచ్ మోషన్ అంటారు. సో ఇవన్నీ కూడా అర్జెన్సీ మ్యాటర్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డబ్బులు ఏంటంటే దీనికి పర్టికులర్గా ఏముండదు, బట్ కేసు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు కోర్ట్ ఫీజు కట్టాలి అన్నప్పుడు కోర్ట్ ఫీజు ఎంత ఉంటుందో అంత కట్టాలి. అండ్ అడ్వకేట్ ఫీజు ఎంత ఇవ్వాలో అడ్వకేట్ కోర్ట్ చేసిన దాన్ని బట్టి అడ్వకేట్ ఫీజు మీరు ఇవ్వాల్సి వస్తుంది. బట్ అది లక్షలలో వేలు ఉంటుందా అంటే అది డిపెండ్స్ ఆన్ యర్ కేస్. అడ్వకేట్ ఎంత ఫీజు ఛార్జ్ చేస్తున్నాడు. ఒకవేళ కొన్ని కేసెస్లో ఏంటంటే మీరు కోర్ట్ ఫీజు కట్టాల్సిన పని ఉండదు. కొన్ని కేసెస్లో ఏంటంటే డ్యామేజెస్కి అట్లాంటివి మీరు అడిగినప్పుడు కంపెన్సేషన్స్కి అట్లా అడిగినప్పుడు ఆ డ్యామేజెస్ తగ్గట్టు మీరు ఫీజు అనేది క్యాలిక్యులేట్ చేసి మీ ప్రాపర్టీ వాల్యూ మీద మార్కెట్ వాల్యూ మీద ఎంత ఉందో ఆ మార్కెట్ వాల్యూ మీద మీరు అంత ఫీజు కట్టాలి. స్టాంప్ డ్యూటీ ఇప్పుడు ఏమంటారు స్టాంప్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మీరు ఎంత కట్టాలి అంత ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది. సో లక్షలలో కట్టాలా వీళ్ళలో కట్టాలా అనేది ఉండదు. అది కంప్లీట్లీ కేసుకి సంబంధించి ఉంటుంది. కేసు తగ్గట్టు అకార్డింగ్లీ మీరు కట్టాలి. అండ్ అడ్వకేట్ ఎంత ఫీజు అడుగుతారో అది అడ్వకేట్ బిజీ షెడ్యూల్ మీద ఆయన ఎంత ఫేమస్ ఆయన ఎంత పాపులర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఇంకా నేను ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సెలబ్రిటీస్ అన్నారు. ఇప్పుడు కమల్ హాసన్ ఆర్ ఎనీ సెలబ్రిటీ కేసు వచ్చినప్పుడు మీరు ఏమంటున్నారు, అలా అర్జెన్సీ ఏం లేదు, ఎందుకంత అర్జెన్సీ లేకపోయినా లంచ్ మోషన్ ఎందుకు పాస్ చేసిన మీరు అంటున్నారు. అర్జెన్సీ ఉన్నా లేకపోయినా ఏంటంటే జనరలీ సెలబ్రిటీస్ ఏదైనా కేసు ఫైల్ అయినప్పుడు ఏంటంటే అర్జెన్సీలా ట్రీట్ చేసి సెలబ్రిటీస్కి ఇస్తారు. రీజన్ ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఇలాంటిది ఏదైనా కేసు అయితే ఇట్లా రోజుల తరబడి నడుస్తూ ఉంటే అది అట్లనే ఉండిపోతుంది. పబ్లిక్లో రకరకాలుగా చర్చలు అవుతూ ఉంటాయి.
అది ఎవరికైనా డ్యామేజ్ జరగవచ్చు, ఆ పర్సన్కి డ్యామేజ్, ఇప్పుడు సెలబ్రిటీకి డ్యామేజ్ కావచ్చు, ఆ సెలబ్రిటీని ఫాలో చేసే పబ్లిక్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇట్లాంటి ఎమర్జెన్సీ మ్యాటర్స్ ఏంటంటే వాళ్ళు అది కోర్ట్ కన్విన్స్ కావాలి, అది మీరో నేనో చెప్పేది కాదు, అది కోర్ట్ కన్విన్స్ అయితే కనుక ఇది ఎమర్జెన్సీ అనిపిస్తే కనుక వాళ్ళు ఒప్పుకొని లంచ్ మోషన్ని యాక్సెప్ట్ చేసి లంచ్ మోషన్ ఆర్గ్యుమెంట్స్ వింటారు. సో ఇది బేసిక్ థింగ్. సెలబ్రిటీస్ అంటే ఏంటంటే సెలబ్రిటీస్కి ఏదన్నా అవుతుందంటే పబ్లిక్ కొట్లాడుకోవద్దు. అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదండి, ఇప్పుడు కమల్ హాసన్కి అపోజిట్ ఎవరో హీరో ఉంటారు, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొట్టుకొని చేస్తారు ఈ లోపల. సో డిపెండ్స్, అంటే ఒక్కొక్క కేసుకి ఒక్కలాగా చెప్తున్నా, ఎగ్జాంపుల్ మాత్రం ఇది చెప్తున్నా. ఇప్పుడు అంటే ఈ చిట్ ఓకే ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టర్ కాకుండా నేరుగా ఒక బాధితుడు అంటే ఒక పేదవాడికి ఇట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు నేరుగా వెళ్లి ఏ లాయరు అంటే ఆర్థిక స్తోమత లేని ఒక పేదవాడు ఇలాంటి పిటిషన్ వేయడానికి పాసిబుల్ ఉందా? ఉంటే పార్టీ పర్సన్ కూడా వేయొచ్చు నేరుగా లంచ్ మోషన్ కానీ హౌస్ మోషన్ పిటిషన్ కానీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పార్టీ ఇన్ పర్సన్ వేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఆ పార్టీ ఇన్ పర్సన్ ఒక నేరుగా మీరు ఎవరైనా వెళ్ళి వేయచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాసెస్ తెలిసి ఉంటే ప్రాబ్లం లేదు, దానికి ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే కొన్ని ఫామ్స్ నింపేసి ఉంటాయి, ఆ పిటిషన్ ప్రాపర్గా ఒక ఏమంటారు పిటిషన్తో పాటు ఫామ్స్ అవన్నీ ప్రాసెస్లు అన్నీ కట్టి ఉండాలి. ఆ ఫార్మాట్ కనుక ప్రాసెస్ కనుక తెలిసి ఉంటే అంత ఎక్స్పర్టైజ్ మీరు ఉంటే కనుక కామన్ పర్సన్ కూడా వెళ్ళి వేయొచ్చు. అది చాలా మందికి ఉండదు కాబట్టి అడ్వకేట్ని హెల్ప్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు చిట్ ఫండ్స్ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మోసాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మోసపోయాడు అని అనుకుందాం. సో మోసపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా కావాలంటారా? ఆధారాలు మెయిన్, ఎవిడెన్సెస్ మస్ట్. ఇప్పుడు ఎవరైనా సరే ఇట్లాంటి స్కామ్ అయిందంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎంత మీరు తొందరగా ఇస్తే అంత తొందరగా మీకు న్యాయం జరుగుతుంది, అంత తొందరగా మీకు అట్లీస్ట్ పాసిబిలిటీ పెరుగుతుంది, మీ మనీ మీకు రిటర్న్ వచ్చి రికవర్ చేసుకునే ఆ టైం అనేది మీకు తక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇవాళ ఏదో స్కామ్ అయింది ఆలోచిస్తూ ఉంటారు, చేయాలా వద్దా కంప్లైంట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని మీరు ఆలోచించే లోపలనే అది ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటాయి. అంటే ఎవరైతే స్కామ్ చేసినో ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్ నుంచి వేరే అకౌంట్లో పోతూనే ఉంటాయి. సో మీరు ఎంత తొందరగా వెళ్ళి మీరు పోలీస్ కంప్లైంట్ పెడితే అంత మంచిది. లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇట్లాంటి సైబర్ క్రైమ్ ఏదైనా అయింది అంటే ఇట్లాంటి స్కామ్ ఏదైనా అయింది, మీ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయినాయి, ఇట్లా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాంట్లో చిట్ ఫండ్స్ పెట్టిన దాంట్లో స్కామ్ జరిగింది, మీరు మోసపోయినరు అంటే ఫస్ట్ థింగ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు. లేదు పోలీస్ స్టేషన్ వెళ్ళే టైం లేదు అంటే మీరు 1930 కంప్లైంట్ చేయొచ్చు. ఇది సైబర్ క్రైమ్ నెంబరు, హెల్ప్ లైన్, దానికి చేయొచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈఎఫ్ఐఆర్ అని వచ్చింది. ఈఎఫ్ఐఆర్ ఏంటంటే ఆన్లైన్గా ఎఫ్ఐఆర్ అయిపోతుంది. సో మీరు వెళ్ళి cybercrime.gov.in పోర్టల్కి వెళ్ళి చూస్తే అక్కడ మీకు ఈఎఫ్ఐఆర్ అని ఒకటి కనిపిస్తుంది. సో ఈఎఫ్ఐఆర్ జీరో ఈఎఫ్ఐఆర్ అంటారు. సో ఇదేంటంటే జీరో ఎఫ్ఐఆర్ అయితే అందరికి తెలిసే ఉంటుంది, అంటే ఎక్కడి నుంచైనా కంప్లైంట్ పెట్టుకోవచ్చు. మామూలుగా తెలుసు కదండి మీకు. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఏదైనా క్రైమ్ అయితే ఏదైనా అయితే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోవచ్చు. అంటే ఆ జ్యూరిస్డిక్షన్లోని మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కాదు, మీకు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కనిపించినా కూడా డైరెక్ట్ వెళ్ళి కంప్లైంట్ పెడితే జీరో ఎఫ్ఐఆర్ చేస్తారు. ఆ జీరో ఎఫ్ఐఆర్ నుంచి అంటే దానికి జీరో ఉంటుంది, దానికి ఏం నెంబర్ కాదు. ఆ తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నో వాళ్ళ రెస్పెక్టివ్ అంటే ఎక్కడైతే క్రైమ్ జరిగిందో అఫెన్స్ జరిగిందో ఆ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్కి వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి కంప్లైంట్ అనేది పంపిస్తారు. సో ఆ జ్యూరిస్డిక్షన్ వెళ్ళిన తర్వాత అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నుంచి ఎఫ్ఐఆర్ అవుతుంది. సో ఎఫ్ఐఆర్ నెంబర్ పడిపోతుంది అక్కడ. సో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడి నుంచి మీరు కంప్లైంట్ పెట్టుకోవచ్చు, దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. సిమిలర్లీ ఈ సైబర్ క్రైమ్ దాంట్లో కూడా మీకు జీరో ఎఫ్ఐఆర్ అని ఉంటుంది, జీరో ఈఎఫ్ఐఆర్. సో అందులోకి వెళ్ళి కంప్లైంట్ రాయాలి, వెళ్ళి కంప్లైంట్ రాసి మీ డీటెయిల్స్ అని ఇచ్చి ఇట్లా కంప్లైంట్ పెడితే మీకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా మీ నియర్ బై మీ ఉండే ప్రాంతంలో మీ దగ్గర ఉండే పోలీస్ స్టేషన్కి ఆ జీరో ఎఫ్ఐఆర్ పోతుంది. సైబర్ క్రైమ్ సంబంధించిన కంప్లైంట్ పోతే టక అయిపోతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి పోగానే ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, క్రెడిటబిలిటీ కూడా ఉంటుంది. సో ఆ నియర్ బై పోలీస్ స్టేషన్ ఉన్న వాళ్ళు సైబర్ క్రైమ్కి పంపించి డీటెయిల్స్ పంపించి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ. లేట్ చేయొద్దు.